ఓం శాంతి. జనవరి 20వ తారీఖు 2025 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, జ్ఞానధారణతో పాటుగా సత్యయుగ రాజ్యము కొరకు స్మృతి మరియు పవిత్రతా బలాన్ని కూడా జమ చేసుకోండి. ప్రశ్న: ఇప్పుడు పిల్లలైన మీ పురుషార్థం యొక్క లక్ష్యము ఏముండాలి? జవాబు: సదా సంతోషంగా ఉండడము, చాలా చాలా మధురంగా తయారవ్వడము, అందరినీ ప్రేమతో నడిపించడము. ఇదే మీ పురుషార్థపు లక్ష్యముగా ఉండాలి. దీని ద్వారానే మీరు సర్వగుణ సంపన్నులుగా 16 కళల సంపూర్ణులుగా అవుతారు. ప్రశ్న: ఎవరి కర్మలైతే శ్రేష్టంగా ఉంటాయో వారి గుర్తులు ఏమిటి? జవాబు: వారి ద్వారా ఎవ్వరికి దుఃఖము కలగదు. ఏ విధంగా తండ్రి దుఃఖహర్త సుఖకర్తనో అలా శ్రేష్ఠ కర్మలు చేసేవారు కూడా దుఃఖహర్త సుఖకర్తగా ఉంటారు. పాట: ఆకాశ సింహాసనాన్ని వదిలిరండి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు అని ఇలా ఎవరన్నారు? ఇద్దరు తండ్రులు అన్నారు, నిరాకారుడు కూడా అన్నారు, అలాగే సాకారుడు కూడా అన్నారు. అందుకే వీరిని తండ్రి మరియు దాదా అని అంటారు. దాదా సాకారుడు. నిజానికి ఈ పాటలు భక్తి మార్గానికి చెందినవి. తండ్రి వచ్చి ఉన్నారని పిల్లలకు తెలుసు, మరియు తండ్రి మొత్తము సృష్టి చక్ర జ్ఞానాన్ని బుద్ధిలో కూర్చోబెట్టారు. మేము 84 జన్మలను పూర్తి చేశామని, ఇప్పుడు నాటకము పూర్తి కానున్నదని పిల్లలైన మీ బుద్ధిలో కూడా ఉంది. ఇప్పుడు మనము యోగము లేక స్మృతి ద్వారా పావనంగా తయారవ్వాలి. స్మృతి మరియు జ్ఞానము ఇవి ప్రతి విషయంలోనూ ఉంటాయి. బ్యారిస్టర్ను తప్పకుండా స్మృతి కూడా చేస్తారు మరియు అతడి నుండి జ్ఞానాన్ని కూడా తీసుకుంటారు. దీనిని కూడా యోగ బలము మరియు జ్ఞాన బలమని అంటారు. ఇక్కడ ఇది కొత్త విషయము. ఆ యోగము మరియు జ్ఞానము ద్వారా హద్దులోని బలము లభిస్తుంది. ఇక్కడ ఈ యోగము మరియు జ్ఞానము ద్వారా అనంతమైన బలము లభిస్తుంది. ఎందుకంటే ఇచ్చేది సర్వశక్తివంతుడైన అథారిటీ. తండ్రి అంటారు, నేను జ్ఞానసాగరుడిని కూడా. పిల్లలైన మీరిప్పుడు సృష్టి చక్రాన్ని తెలుసుకున్నారు. మీకు మూలవతనము సూక్ష్మవతనము అన్నీ గుర్తున్నాయి. తండ్రిలో ఏ జ్ఞానమైతే ఉందో అది కూడా లభించింది. కావున జ్ఞానాన్ని కూడా ధారణ చెయ్యాలి మరియు రాజ్యము కొరకు తండ్రి పిల్లలకు యోగము మరియు పవిత్రతను కూడా నేర్పిస్తారు. మీరు పవిత్రంగా కూడా అవుతారు. తండ్రి నుండి రాజ్యాన్ని కూడా తీసుకుంటారు. తండ్రి తనకంటే కూడా ఉన్నతమైన పదవిని ఇస్తారు. మీరు 84 జన్మలు తీసుకుంటూ పదవిని పోగొట్టుకుంటారు. ఈ జ్ఞానము పిల్లలైన మీకు ఇప్పుడు లభించింది. ఉన్నతోన్నతంగా తయారయ్యే జ్ఞానము ఉన్నతోన్నతుడైన తండ్రి ద్వారా లభిస్తుంది. ఇప్పుడు మనము బాబ్దాదా ఇంట్లో కూర్చున్నట్లు ఉందని పిల్లలకు తెలుసు.
ఈ దాదా మీకు తల్లి కూడా. ఆ తండ్రి వేరు, ఈ దాదా అయితే తల్లి కూడా. కానీ వీరిది పురుష శరీరమైన కారణంగా మాతను నిమిత్తము చేయడం జరుగుతుంది. వీరిని కూడా దత్తత తీసుకోవడం జరుగుతుంది. దాదా ద్వారా రచనను రచించడం జరిగింది. రచన కూడా దత్తత తీసుకోబడ్డవారే. తండ్రి పిల్లలను వారసత్వాన్నిచ్చేందుకు దత్తత తీసుకుంటారు. బ్రహ్మను కూడా దత్తత తీసుకున్నారు. ప్రవేశించడమన్నా దత్తత తీసుకోవడమన్నా విషయము ఒక్కటే. పిల్లలు నెంబరువారు పురుషార్థానుసారంగా అర్థం చేసుకుంటారు మరియు అర్థం చేయిస్తారు. అందరికీ ఏమని అర్థం చేయించాలంటే, మేము మా పరమపిత పరమాత్ముని శ్రీమతము ఆధారంగా ఈ భారత్ను మళ్ళీ శ్రేష్టాతి శ్రేష్టంగా తయారు చేస్తున్నాము. మరి స్వయము కూడా శ్రేష్టంగా తయారవ్వాలి. స్వయాన్ని చూసుకోవాలి. నేను శ్రేష్టంగా అయ్యానా? ఏదైనా భ్రష్టాచారపు పని చేసి ఎవరికి దుఃఖాన్నైతే ఇవ్వడం లేదు కదా. తండ్రి అంటారు, నేను పిల్లలను సుఖవంతులుగా చేయడానికి వచ్చాను. కావున మీరు కూడా అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. తండ్రి ఎప్పుడూ ఎవరికి దుఃఖాన్ని ఇవ్వలేరు. వారి పేరే దుఃఖహర్త, సుఖకర్త. పిల్లలు తమను తాము చెక్ చేసుకోవాలి. మనస, వాచ, కర్మణ నేను ఎవరికి దుఃఖము ఇవ్వడం లేదు కదా. శివబాబా ఎప్పుడు ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరు. తండ్రి అంటారు, నేను కల్పకల్పము పిల్లలైన మీకు ఈ అనంతమైన కథను వినిపిస్తాను. మేము మా ఇంటికి వెళ్తాము, మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వస్తామని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ఇప్పటి చదువు అనుసారంగా అంతిమములో మీరు ట్రాన్స్ఫర్ అవుతారు. తిరిగి ఇంటికి వెళ్ళి మళ్ళీ నెంబరువారుగా పాత్రను అభినయించడానికి వస్తారు. ఇక్కడ రాజధాని స్థాపన అవుతోంది. ఇప్పుడు ఏ పురుషార్థమైతే చేస్తారో అదే మీ పురుషార్థముగా కల్పకల్పానికి నిశ్చితమవుతుందని పిల్లలకు తెలుసు. మొట్టమొదట అందరికీ బుద్ధిలో ఈ విషయాన్ని కూర్చోబెట్టాలి. రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానము తండ్రికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు అని. ఉన్నతోన్నతుడైన తండ్రి పేరునే మాయం చేసేశారు. త్రిమూర్తి అన్న పేరు అయితే ఉంది. త్రిమూర్తి మార్గము కూడా ఉంది. త్రిమూర్తి హౌస్ కూడా ఉంది. త్రిమూర్తి అని బ్రహ్మ, విష్ణు, శంకరులను అంటారు. ఈ ముగ్గురికి రచయిత అయిన శివబాబా పేరును అనగా ఆ మూలమైన వారి పేరునే మాయం చేసేశారు. ఉన్నతోన్నతమైన వారు శివబాబా అని, ఆ తర్వాత త్రిమూర్తులని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి నుండి పిల్లలైన మనము ఈ వారసత్వాన్ని తీసుకుంటాము. తండ్రి యొక్క జ్ఞానము మరియు వారసత్వము ఈ రెండు స్మృతిలో ఉన్నట్లయితే సదా హర్షితంగా ఉంటారు. తండ్రి స్మృతిలో ఉంటూ మీరు ఎవరికైనా జ్ఞానబాణాన్ని వేస్తే మంచి ప్రభావము ఉంటుంది. అవతలి వారిలో శక్తి వస్తూ ఉంటుంది. స్మృతి యాత్ర ద్వారానే శక్తి లభిస్తుంది. ఇప్పుడు శక్తి మాయమైపోయింది. ఎందుకంటే ఆత్మ పతితంగా తమో ప్రధానంగా అయిపోయింది.
ఇప్పుడు ముఖ్యమైన చింత ఏం పెట్టుకోవాలంటే మేము తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవ్వాలి. మన్మనాభవ అర్థము కూడా ఇదే. గీతను ఎవరైతే చదువుతారో వారిని ఇలా అడగాలి, మన్మనాభవ అర్థమేమిటి? నన్ను స్మృతి చేస్తే వారసత్వము లభిస్తుందని ఎవరన్నారు? కొత్త ప్రపంచాన్ని స్థాపించేది శ్రీకృష్ణుడేమీ కాదు. అతను ఒక రాకుమారుడు. బ్రహ్మ ద్వారా స్థాపన అని అంటూ ఉంటారు. నిజానికి చేసేవారు చేయించేవారు ఎవరు? ఇది మర్చిపోయారు. వారిని సర్వవ్యాపి అని అనేస్తారు. బ్రహ్మ, విష్ణు, శంకరులు మొదలైన వారందరిలోనూ వారే ఉన్నారని అంటారు. ఇప్పుడు దీనిని అజ్ఞానమని అంటారు. తండ్రి అంటారు, మిమ్మల్ని పంచవికారాల రూపీ రావణుడు ఎంత బుద్ధిహీనులుగా చేసేశాడు. తప్పకుండా మేము కూడా ఇంతకు ముందు ఇలానే ఉండేవారమని మీకు తెలుసు. అయితే మొదట్లో ఉత్తమోత్తములుగా కూడా మేమే ఉండేవారము. మళ్ళీ కిందకు పడిపోతూ మహాపతితులుగా అయ్యాము. రామభగవానుడు వానర సైన్యాన్ని తీసుకున్నారని శాస్త్రాల్లో చూపించారు. అది కూడా కరెక్టే. మేము నిజంగానే వానరుల వలె ఉండేవారమని మీకు తెలుసు. ఈ ప్రపంచమే భ్రష్టాచారీ ప్రపంచమని ఇప్పుడు అనుభవం అవుతుంది. ఒకరినొకరు నిందించుకుంటూ ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటారు. ఇది ముళ్ళ అడవి, అది పుష్పాల తోట. అడవి చాలా పెద్దగా ఉంటుంది, పుష్పాల తోట చిన్నగా ఉంటుంది. పుష్పాల తోట ఎప్పుడూ పెద్దగా ఉండదు. తప్పకుండా ఈ సమయంలో ఇది చాలా పెద్ద ముళ్ళ అడవేనని పిల్లలు భావిస్తారు. సత్యయుగములో పుష్పాల తోట ఎంత చిన్నగా ఉంటుంది. ఈ విషయాలను పిల్లలైన మీలో కూడా నెంబరువారు పురుషార్థానుసారంగా అర్థం చేసుకుంటారు. ఎవరిలోనైతే జ్ఞానయోగాలు లేవో, సేవలో తత్పరులై లేరో వారికి లోపల అంత సంతోషము కూడా ఉండదు. దానము చేయడం ద్వారా మనుషులకు సంతోషం కలుగుతుంది. ఇతను తన ముందు జన్మలో దాన పుణ్యాలు చేశారు, అందుకే మంచి జన్మ లభించిందని భావిస్తారు. కొందరు భక్తులు ఉంటారు. వారు భక్తుడినైన నేను మంచి భక్తుల ఇంట్లోకి వెళ్ళి జన్మ తీసుకుంటానని భావిస్తారు. మంచి కర్మలకు ఫలము కూడా మంచిగా లభిస్తుంది. తండ్రి కూర్చొని కర్మ, అకర్మ, వికర్మల గతులను పిల్లలకు అర్థం చేయిస్తారు. ప్రపంచానికి ఈ విషయాలేవీ తెలియవు. ఇప్పుడిది రావణ రాజ్యమైన కారణంగా మనుషుల కర్మలన్నీ వికర్మలుగా అవుతాయని మీకు తెలుసు. పతితులుగానైతే అవ్వవలసిందే. పంచవికారాలు అందరిలోనూ ప్రవేశించి ఉన్నాయి. దానపుణ్యాలు మొదలైనవి చేస్తారు, కానీ వాటికి అల్పకాలికమైన ఫలము లభిస్తుంది. కానీ పాపాలు కూడా చేస్తూనే ఉంటారు. రావణ రాజ్యములో ఏ ఏ ఇచ్చిపుచ్చుకోవడాలైతే జరుగుతాయో అవన్నీ పాపముతో కూడుకున్నవే. దేవతల ముందు ఎంత స్వచ్ఛతతో భోగ్ పెడతారు, స్వచ్ఛంగా తయారై వస్తారు. కానీ వారికి ఏమీ తెలీదు. అనంతమైన తండ్రిని కూడా ఎంతగా గ్లాని చేశారు.
ఈశ్వరుడు సర్వవ్యాపి, సర్వశక్తివంతుడు అని అంటూ మేము వారిని మహిమ చేస్తున్నామని అనుకుంటారు. కానీ తండ్రి అంటారు, అది వారి తప్పుడు అభిప్రాయము. మీరు మొట్టమొదట తండ్రి మహిమను ఇలా వినిపిస్తారు: ఉన్నతోన్నతుడైన భగవంతుడు ఒక్కరే, మేము వారినే స్మృతి చేస్తాము అని. రాజయోగము యొక్క లక్ష్యము, ఉద్దేశ్యము కూడా ఎదురుగా ఉంది. ఈ రాజయోగాన్ని తండ్రే నేర్పిస్తారు. శ్రీకృష్ణుణ్ణి తండ్రి అని అనరు, అతను చిన్న బాలుడు. శివుణ్ణి తండ్రి అని అంటారు. వారికి తనదంటూ దేహము లేదు. దీనిని నేను అప్పుగా తీసుకుంటాను. అందుకే వీరిని బాబ్దాదా అని అంటారు. వారు ఉన్నతోన్నతుడైన నిరాకార తండ్రి. రచనకు రచన ద్వారా వారసత్వము లభించదు. లౌకిక సంబంధంలో కొడుకులకు తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది, కూతురుకు లభించదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు, ఆత్మలైన మీరు నాకు కొడుకులు. ప్రజాపిత బ్రహ్మకు మీరు కొడుకులు, కూతుర్లు. బ్రహ్మ నుండి వారసత్వము లభించేది లేదు. తండ్రికి చెందిన వారిగా అవ్వడము ద్వారానే వారసత్వము లభిస్తుంది. ఈ తండ్రి పిల్లలైన మీకు సన్ముఖముగా కూర్చొని అర్థం చేయిస్తారు. ఈ విషయాలకు సంబంధించి శాస్త్రాలు తయారవ్వవు. మీరు రాస్తారు కూడా, లిటరేచర్ని కూడా ముద్రిస్తారు. అయినా కానీ టీచర్ తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. టీచర్ లేకుండా పుస్తకాల ద్వారా ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు మీరు ఆత్మిక టీచర్లు. తండ్రి బీజరూపుడు. వారి వద్ద మొత్తము వృక్షము యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానము ఉంది. టీచర్ రూపంలో కూర్చొని మీకు అర్థం చేయిస్తారు. పిల్లలైన మీకైతే సదా ఈ సంతోషం ఉండాలి, మమ్మల్ని సుప్రీం తండ్రి తన పిల్లలుగా చేసుకున్నారు. వారే మమ్మల్ని టీచరుగా అయ్యి చదివిస్తున్నారు. సత్యమైన సద్గురువు కూడా వారే. వారే తనతో పాటు తీసుకుని వెళ్తారు. సర్వుల సద్గతి దాత ఒక్కరే. ఉన్నతోన్నతమైన వారు తండ్రే. వారే భారత్కు ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వారసత్వాన్ని ఇస్తారు. వారి పేరు మీద శివ జయంతిని జరుపుకుంటారు. వాస్తవానికి శివునితో పాటు త్రిమూర్తి అని కూడా ఉండాలి. మీరు త్రిమూర్తి శివ జయంతిని జరుపుకుంటారు. కేవలం శివ జయంతిని జరుపుకోవడం వలన ఏ విషయము నిరూపణ అవ్వదు. తండ్రి వచ్చినప్పుడు బ్రహ్మ యొక్క జన్మ జరుగుతుంది. పిల్లలుగా అయ్యాక, బ్రాహ్మణులుగా అయ్యాక లక్ష్యము, ఉద్దేశ్యము ఎదురుగా వస్తుంది. తండ్రి స్వయంగా వచ్చి స్థాపన చేస్తారు. లక్ష్యము, ఉద్దేశ్యము కూడా చాలా స్పష్టంగా ఉంది. కేవలం శ్రీకృష్ణుడి పేరు వేయడంతో మొత్తం గీత యొక్క మహత్వమంతా పోయింది. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఈ పొరపాటు మళ్ళీ కూడా జరిగేది ఉంది. ఇదంతా జ్ఞానము మరియు భక్తి యొక్క ఆటే. తండ్రి అంటారు, ప్రియమైన పిల్లలు, సుఖధామాన్ని, శాంతిధామాన్ని స్మృతి చేయండి. అల్ఫ్ మరియు బే, భగవంతుడు మరియు రాజ్యాధికారము ఎంత సహజము. మన్మనాభవ యొక్క అర్థమేమిటని
మీరు ఎవరినైనా అడగండి, వారేమంటారో చూడండి. భగవంతుడని ఎవరిని అనాలి? భగవంతుడు ఉన్నతోన్నతమైన వారు కదా, మరి వారిని సర్వవ్యాపి అనవచ్చా అని అడగండి. వారు అందరికీ తండ్రి. ఇప్పుడు త్రిమూర్తి శివజయంతి వస్తుంది. మీరు త్రిమూర్తి శివుని చిత్రాన్ని తయారు చెయ్యాలి. ఉన్నతోన్నతమైన వారు శివుడు, ఆ తర్వాత సూక్ష్మవతన వాసులైన బ్రహ్మ, విష్ణు, శంకరులు. ఉన్నతోన్నతమైన వారు శివబాబా. వారు భారత్ను స్వర్గముగా తయారు చేస్తారు. వారి జయంతిని మీరెందుకు జరుపుకోరు? తప్పకుండా భారత్కు వారసత్వాన్ని ఇచ్చారు. వారి రాజ్యము ఉండేది. ఇందులోనైతే మీకు ఆర్య సమాజము వారు కూడా సహాయము చేస్తారు. ఎందుకంటే వారు కూడా శివుణ్ణి నమ్ముతారు. మీరు మీ జెండాను ఎగరవేయండి. ఒకవైపు త్రిమూర్తి మరియు సృష్టి చక్రము, ఇంకొక వైపు కల్పవృక్షము. వాస్తవానికి మీ జెండా ఇలా ఉండాలి. ఇలా తయారు చేయవచ్చు కదా. జెండాను ఎగురవేయండి, అప్పుడు అందరూ చూస్తారు. మొత్తం వివరణ అంతా ఇందులో ఉంది. కల్పవృక్షము మరియు డ్రామా, వీటిలోనైతే వివరణ చాలా స్పష్టంగా ఉంది. తమ ధర్మము మళ్ళీ ఎప్పుడు వస్తుందనేది ఇది చూసి అందరికీ అర్థమైపోతుంది. తమకు తామే అందరూ తమ తమ ధర్మము వచ్చే సమయాన్ని లెక్కించుకుంటారు. అందరికీ ఈ చక్రము మరియు వృక్షముపై అర్థము చేయించాలి. క్రైస్తు ఎప్పుడు వచ్చారు? అంతవరకు ఆ ఆత్మలు ఎక్కడుంటారు? నిరాకారి ప్రపంచంలో ఉంటారని తప్పకుండా చెప్తారు. ఆత్మలైన మనము రూపాన్ని మార్చుకొని ఇక్కడికి వచ్చి సాకారులుగా అవుతాము. తండ్రితో కూడా అంటారు కదా, మీరు కూడా రూపాన్ని మార్చుకొని సాకారములోకి రండి అని. తండ్రి అయితే ఇక్కడికే వస్తారు కదా, సూక్ష్మవతనములోకైతే రారు. ఏ విధంగా మేము రూపాన్ని మార్చుకొని పాత్రను అభినయిస్తామో అలా మీరు కూడా రండి, మళ్ళీ వచ్చి రాజయోగాన్ని నేర్పించండని అంటారు. రాజయోగము భారత్ను స్వర్గముగా మార్చేటటువంటిది. ఇవి చాలా సహజమైన విషయాలు. పిల్లలకు అభిరుచి ఉండాలి. ధారణ చేసి ఇతరుల చేత ధారణ చేయించాలి. దీనికోసం ఉత్తర ప్రత్యుత్తరాలు రాయాలి. తండ్రి వచ్చి భారత్ను స్వర్గముగా తయారు చేస్తారు. తప్పకుండా క్రైస్తుకు 3000 సంవత్సరాల క్రితం భారత్ స్వర్గముగా ఉండేదని అంటారు. అందుకే త్రిమూర్తి శివుని చిత్రాన్ని అందరికీ పంపించాలి. త్రిమూర్తి శివుని స్టాంపు కూడా తయారు చేయాలి. ఈ స్టాంపులు తయారు చేసే వారి డిపార్ట్మెంటు కూడా ఉంటుంది. ఢిల్లీలోనైతే చదువుకున్నవారు చాలామంది ఉన్నారు. వారు ఈ పని చేయగలరు. మీ రాజధాని కూడా ఢిల్లీయే ఉండబోతుంది. మొదట ఢిల్లీని ఫరిస్తానని అనేవారు. ఇప్పుడది శ్మశానములా ఉంది. కావున ఈ విషయాలన్నీ పిల్లల బుద్ధిలోకి రావాలి. ఇప్పుడు మీరు సదా సంతోషంగా ఉండాలి. చాలా చాలా మధురంగా తయారవ్వాలి. అందరినీ ప్రేమతో నడిపించాలి. సర్వగుణ సంపన్నులుగా 16 కళల సంపూర్ణులుగా తయారయ్యే పురుషార్థము చెయ్యాలి.
మీ పురుషార్థము యొక్క లక్ష్యము ఇదే. కానీ ఇప్పటి వరకు ఎవరు అలా తయారవ్వలేదు. ఇప్పుడు మీరు ఎక్కే కళలోకి వెళ్తూ ఉంటారు. మెల్లమెల్లగా ఎక్కుతారు కదా. బాబా శివ జయంతికి అన్ని రకాలుగా సేవ చేయమని సూచన ఇస్తున్నారు. తద్వారా వీరి జ్ఞానము తప్పకుండా ఉన్నతమైనదేనని మనుషులు భావిస్తారు. మనుషులకు అర్థం చేయించడానికి ఎంత కష్టపడవలసి ఉంటుంది? కష్టపడకుండా రాజధాని ఎలా స్థాపన అవుతుంది? ఎక్కుతారు, పడిపోతారు, మళ్ళీ ఎక్కుతారు. పిల్లలకు కూడా ఏదో ఒక తుఫాను వస్తూ ఉంటుంది. ముఖ్యమైన విషయము స్మృతి. స్మృతి ద్వారానే సతోప్రధానంగా తయారవ్వాలి. జ్ఞానము సహజమైనది. పిల్లలు చాలా మధురాతి మధురంగా అవ్వాలి. లక్ష్యము ఉద్దేశమైతే ఎదురుగా నిలబడి ఉంది. ఈ లక్ష్మీనారాయణులు ఎంత మధురమైనవారు! వీరిని చూస్తే ఎంత సంతోషం కలుగుతుంది. ఇది విద్యార్థులైన మన లక్ష్యము, ఉద్దేశ్యము. చదివించేవారు భగవంతుడు. అచ్చా मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, తండ్రి ద్వారా లభించిన జ్ఞానాన్ని మరియు వారసత్వాన్ని స్మృతిలో ఉంచుకొని సదా హర్షితంగా ఉండాలి. జ్ఞానము మరియు యోగము ఉన్నట్లయితే సేవలో తత్పరులవ్వండి. 2వ పాయింట్, సుఖధామాన్ని మరియు శాంతిధామాన్ని స్మృతి చెయ్యాలి. ఈ దేవతల వలె మధురంగా అవ్వాలి. అపారమైన సంతోషంలో ఉండాలి. ఆత్మిక టీచరుగా అయ్యి జ్ఞానదానము చెయ్యాలి. వరదానము: దేహము, సంబంధాలు మరియు వైభవాల బంధనాల నుండి స్వతంత్రులుగా తండ్రి సమాన కర్మాతీత భవ. వివరణ: ఎవరైతే మోహము కారణంగా కాకుండా నిమిత్త మాత్రముగా డైరెక్షన్ల అనుసారంగా ప్రవృత్తిని సంభాళిస్తూ ఆత్మిక స్వరూపంలో ఉంటారో వారికి ఒకవేళ ఇప్పుడిక వచ్చేయండని ఆజ్ఞ లభిస్తే వారు వెంటనే వచ్చేస్తారు. విజిల్ వేసిన తర్వాత ఆలోచించడంలో సమయము పోకుండా ఉంటే అప్పుడే నష్టోమోహ అని అంటారు. అందుకే సదా స్వయాన్ని చెక్ చేసుకోవాలి. దేహము యొక్క, సంబంధాల యొక్క, వైభవాల యొక్క బంధనాలు తమ వైపుకు ఆకర్షించడము లేదు కదా. ఎక్కడైతే బంధనము ఉంటుందో అక్కడ ఆకర్షణ ఉంటుంది. కానీ ఎవరైతే స్వతంత్రులో వారు తండ్రి సమానంగా కర్మాతీత స్థితికి సమీపంగా ఉంటారు. స్లోగన్: స్నేహము మరియు సహయోగముతో పాటు శక్తి రూపంగా అయినట్లయితే రాజధానిలో ముందు నెంబరు లభిస్తుంది. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: ఇప్పుడు ఎంతైతే తనువును, మనసును, ధనాన్ని మరియు సమయాన్ని వెచ్చిస్తారో వాటికంటే మనసా శక్తుల ద్వారా సేవ చేస్తే చాలా కొద్ది సమయంలోనే సఫలత ఎక్కువ లభిస్తుంది. ప్రస్తుతం స్వయం విషయంలో అప్పుడప్పుడు ఏదైతే శ్రమించాల్సి వస్తుందో తమ నేచర్ను పరివర్తన చేసుకోవడానికి, లేక సంఘటనలో నడవడానికి, లేక సేవలో ఎప్పుడైనా సఫలత తక్కువగా ఉండటాన్ని చూసి నిరాశపడినప్పుడు
ఏదైతే శ్రమించాల్సి వస్తుందో అవన్నీ సమాప్తమైపోతాయి. ఓం శాంతి.